అందరికీ నమస్కారం. మార్చి 19 ఉగాదిలోపు గుమ్మానికి ఇది కడితే చాలు, దరిద్రం మొత్తం పోయి కొత్త సంవత్సరంలో మీ ఇంట్లోకి డబ్బు దూసుకు వస్తుంది. తెలుగువారి కొత్త సంవత్సరం ఉగాది పండుగ రాబోతుంది. మార్చి 19న రాబోతుంది. అయితే ఈ ఉగాది లోపుగా లేదా ఉగాది రోజున మీ యొక్క ఇంటి గుమ్మానికి ఇది కడితే చాలు, కొత్త సంవత్సరంలో మీకు ధనం కూడా బాగా కలిసి వస్తుంది. అంతేకాదు, మీపై ఉన్న చెడు శక్తులు, మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం కూడా తొలగిపోయి మీ జీవితంలోకి కొత్త వెలుగులు వస్తాయి. మరి ఉగాది రోజున మీ ఇంటి గుమ్మానికి ఏమి కట్టాలో ఇప్పుడు వీడియోలో తెలుసుకుందాం. దయచేసి ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే ఈ వీడియోకి ఒక్క లైక్ చేయండి. ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ఉగాది పండుగను తెలుగు ప్రజలు ఎంతో ఘనంగా నిర్వహిస్తూ ఉంటారు. ఈ ఉగాది పండుగ ప్రతి సంవత్సరం చైత్రశుద్ధ పాడ్యమి రోజున జరుపుకుంటారు. కొత్త యుగానికి ఆది కాబట్టి ఇది ఉగాదిగా పిలువబడింది. ఉగాది అంటే ఉగ మరియు ఆది అంటే ప్రపంచం యొక్క జన్మ ఆయుష్యులకు మొదటి రోజు అనగా సృష్టి ప్రారంభమైన రోజు యుగమ. ఉత్తరాయణం దక్షిణాయనం కలిపితేనే సంవత్సరం ఆది మొదలయ్యేది ఈ రోజే. ఈ ఉగాది రోజు నుండి తెలుగువారి కొత్త సంవత్సరం మొదలవుతుంది. ఇది తెలుగువారి యొక్క మొదటి పండుగ. ఉగాది రోజున కొత్త పనులు మొదలు పెడుతూ ఉంటారు. ఉగాది రోజున పొద్దున్నే నిద్రలేచి తలస్నానం చేసి కొత్త బట్టలు వేసుకొని ఉగాది పచ్చడితో కొత్త పనులను ప్రారంభిస్తారు. ఉగాది పచ్చడి అనేది ఈ ఉగాది పండుగకు చాలా ప్రత్యేకమైనటువంటిది. ఉగాది పచ్చడి అంటే తీపి, పులుపు, కారం, ఉప్పు, చేదు, వగరు ఈ 6 రుచులు కలిపిన ఉగాది పచ్చడి తెలుగువారికి చాలా ప్రత్యేకం అని చెప్పుకోవచ్చు. ఈ సంవత్సరం పొడుగునా ఎదురయ్యే కష్ట సుఖాలను, మంచి చెడులను సమానంగా స్వీకరించాలనే సందేశాన్ని మనకు ఈ యొక్క ఉగాది పండుగ రోజున చేసుకొని ఈ యొక్క ఉగాది పచ్చడి అనేది మనకు తెలియజేస్తుంది. హిందువులకు అత్యంత ఇష్టమైన పండుగ ఉగాది. ఈ ఉగాది పండుగ చైత్రమాసంలో వస్తుంది. పక్షుల యొక్క కిలకిల అరుపులతో, కోకిల యొక్క స్వరాలతో ఈ ప్రకృతి యొక్క అందాలను ప్రత్యక్షంగా చూస్తే అందరికీ ఈ ఉగాది యొక్క గొప్పతనం తెలుస్తుంది. శిశిర ఋతువులలో ఆకులు రాలి ఆ తర్వాత వసంతం వస్తుంది. ఈ సంవత్సరంలో అంటే ఈ ఉగాది సమయంలో ప్రకృతి ఎంతో శోభాయమానంగా ఉంటుంది. ఈ రోజు నుండి తెలుగు సంవత్సరం అనేది మనకు ప్రారంభమవుతూ ఉంటుంది. కాబట్టి తెలుగువారు ప్రత్యేకంగా ఈ పండుగను చాలా బాగా జరుపుకుంటూ ఉంటారు. ఉగాది తెలుగువారి యొక్క మొదటి పండుగ కనుక కొత్తగా ఈరోజు పనులు ప్రారంభిస్తూ ఉంటారు. చైత్రశుద్ధ పాడ్యం రోజున సూర్యోదయం వేళలో బ్రహ్మదేవుడు సృష్టిని ప్రారంభించారని శాస్త్రం చెబుతుంది. పూర్వం ఒకప్పుడు సోమకాసురుడు అనే రాక్షసుడు బ్రహ్మదేవుని దగ్గర ఉండి వేదాలను దొంగిలించేవాడు. ఆ వేదాలను తీసుకొని ఆ సోమకాసురుడు అనే రాక్షసుడు సముద్ర గర్భంలో దాక్కున్నాడు. ఈ విషయం విష్ణుమూర్తికి తెలిసింది. తర్వాత శ్రీహరి మత్స్యావతారం ఎత్తి ఆ రాక్షసుని సంహరించి ఆ వేదాలను తీసుకొని బ్రహ్మదేవుడికి తిరిగి అప్పగిస్తాడు. దీనితో బ్రహ్మదేవుడు సృష్టిని ప్రారంభిస్తాడు. అలా బ్రహ్మ సృష్టిని చేసింది ఈ ఉగాది రోజే అని పురాణాలు చెబుతున్నాయి. దీనితో ఆ రోజుకు పురాణాలలో ఎంతో ప్రాముఖ్యతను అయితే కల్పించారు. ఇది మనకు ఒక సంవత్సరం పూర్తయితే ఆ బ్రహ్మదేవుడికి ఒక రోజు అనేది పూర్తవుతుందన్నమాట. అంతేకాదు, వసంత ఋతువు కూడా ఈ రోజునే మనకి ప్రారంభం అవుతుంది. అందుకే నూతన జీవితానికి నాందిగా మనకు ఉగాది పండుగను అనేది జరుపుకుంటూ ఉంటారు. రాబోయే కొత్త తెలుగు సంవత్సరం అందరికీ కూడా మంచి శుభాలను తెచ్చిపెడుతుంది. ఎవ్వరూ భయపడవలసినటువంటి పని అయితే లేదు. గత 3 సంవత్సరాల్లో పడిన కష్టాలన్నీ కూడా ఈ సంవత్సరంతో మీకు పూర్తిగా తొలగిపోతాయి. ఈ సంవత్సరంలో ప్రతి ఒక్కరిలో శుభకరమైనటువంటి మార్పులు అనేవి రాబోతూ ఉన్నాయి. అన్ని శుభకార్యాలే జరుగుతాయి. 2026 మార్చి 19వ తేదీన తెలుగువారు జరుపుకునే పరాభవనామ సంవత్సర ఉగాది వస్తుంది.
ప్రతి 60 ఏళ్లకు ఒక్కసారి వచ్చే తెలుగు సంవత్సరాల చక్రంలో ఇది 40వ సంవత్సరం. పరాభవ అంటే సంస్కృతంలో కొన్ని సందర్భాల్లో ప్రతికూల అర్థం ఉన్నప్పటికీ జ్యోతిష శాస్త్రం ప్రకారం ఈ ఏడాది ప్రజల్లో విజ్ఞానం, ఆధ్యాత్మిక చింతన పెరుగుతాయని పండితులు చెబుతున్నారు. ఉగాది రోజున దేవాలయాల్లో లేదా ఇంట్లో పండితుల ద్వారా పంచాంగ శ్రవణం వినడం ఆనవాయితీ. ఈ ఉగాది పండుగ నుంచి మీకు అన్ని శుభకార్యాలే జరుగుతాయి. శుభ సూచనలే వింటారు. ప్రతి ఒక్కరూ కూడా శుభవార్తలే వింటారు. ఇక అసలు విషయం ఏమిటంటే ఉగాది లోపు లేక ఉగాది రోజున గుమ్మానికి ఇది తప్పకుండా కట్టుకోవాలి. శుభం జరగాలి అని చెప్పేసి గుమ్మానికి కనుక ఇది కడితే చాలా మంచి జరుగుతుందని మనకు శాస్త్రాలు చెబుతున్నాయి. మరి గుమ్మానికి ఏమి కట్టాలి? ఈ పరిహారం చేయడానికి ముఖ్యంగా మనకు కావలసినవి ఒక ఎర్రని వస్త్రం, అలాగే పీచు, తీయని ఒక కొబ్బరికాయ, ఒక 5 పసుపు కొమ్ములు, కొద్దిగా పసుపు కుంకుమ కావాలి. ముందుగా కొబ్బరికాయను తీసుకొని పసుపులో కొన్ని నీటిని కలిపి ఆ పసుపుని కొబ్బరికాయకు రాయండి. ఆ తరువాత కుంకుమతో ఆ కొబ్బరికాయ మీద స్వస్తిక గుర్తును వేయండి. ఇప్పుడు ఎర్రని వస్త్రంలో ఈ కొబ్బరికాయనైతే పెట్టండి. తర్వాత 5 పసుపు కొమ్ములు అలాగే కొన్ని అక్షింతలు వేసి మూటలాగా కట్టేయండి. ఇప్పుడు ఈ మూటను మీ యొక్క ఇంటి ప్రధాన ద్వారం గుమ్మానికి అయితే కట్టండి. ఉగాది లోపు కానీ లేదా ఉగాది రోజు కానీ ఉదయం 7 నుంచి 9 గంటల లోపు మాత్రమే ఇది గుమ్మానికి కట్టాలి. అంటే ఈ పరిహారం అనేది ఉదయం చేయాలి అని గుర్తుంచుకోండి. ఇలా చేయడం ద్వారా మీ ఇంటిపై ఉన్న చెడు దృష్టి, నెగిటివ్ ఎనర్జీ మొత్తం కూడా తొలగిపోతుంది. మన ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ అనేది వచ్చి చేరుతుంది. ఇంట్లో ఉన్న చెడు శక్తులన్నీ కూడా తొలగిపోతాయి. చీకటి బాధలు, దుష్టపీడలు, నరదిష్టి ఇలాంటివి మొత్తం కూడా తొలగిపోతాయి. చాలామంది బయట అక్కడ ఇక్కడ తిరిగి కాలు కడుక్కోకుండా నేరుగా ఇంట్లోకి వచ్చేస్తూ ఉంటారు. దీనివల్ల దుష్టశక్తులు, నెగిటివ్ ఎనర్జీ మన వెంటే ఇంట్లోకైతే ప్రవేశిస్తాయి. ఇది వరకు రోజుల్లో బయట కాలు కడుక్కొని ఇంటి లోపలికి వెళ్ళేవారు. ప్రస్తుతం అలా చేయడం లేదు. దీనివల్ల మీ ఇంట్లో విపరీతంగా నెగిటివ్ ఎనర్జీ అనేది పేరుకుపోతుంది. దీనివల్ల అనేక సమస్యలు అనేవి మీకు విపరీతంగా పెరిగిపోతూ ఉన్నాయి. ఉగాదిలోపు ఈ పరిహారం మీరు చేస్తే కనుక మీ మీద ఉన్న ఆ నెగిటివ్ ఎనర్జీ మొత్తం కూడా తొలగిపోయి మీ జీవితంలోనికి అలాగే మీ ఇంటికి అన్ని శుభాలే కలుగుతాయి. ఇలా గుమ్మానికి కట్టిన కొబ్బరికాయను 3 నెలల తర్వాత తీసి ఆ మూటను ప్రవహించే నీటిలో పడేయాలి. ఇలా మీరు ప్రతి 3 నెలలకు ఒకసారి లేదా 6 నెలలకు ఒకసారి ఈ పరిహారాన్ని ఎటువంటి దుష్టశక్తులు రాకుండా ఉంటాయి. కాబట్టి తెలుగు సంవత్సరంలో అన్ని శుభాలే జరగాలి అంటే మీరు కూడా మీ ఇంటి ప్రధాన ద్వారానికి ఈ ఉగాది రోజున సులభమైనటువంటి మేము చెప్పిన ఈ చిన్న పరిహారం అనేది చేసుకుంటే రాబోయే పరాభవనామ కొత్త సంవత్సరంలో మీకు అంతా శుభమే జరుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.